మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఇటీవల బస్సు బీభత్సం సృష్టించింది. బృహాన్ ముంబై కార్పొరేషన్కు చెందిన బస్సు పాదాచారులు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 7గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో బస్సు లోపలి దృశ్యాలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. మరోవైపు ఈ దుర్ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బస్సు నడిపిన డ్రైవర్కు ఈవీ డ్రైవింగ్ అనుభవమే లేదని తెలుస్తోంది. గత సోమవారం రాత్రి ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్జీ బార్వే మార్గ్లో బృహాన్ ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ బస్సు పాదాచారులు పలు వాహనాలపై నుంచి దూసుకు వెళ్లి ఓ అపార్ట్మెంట్ గోడను ఢీకొట్టింది. బస్సు అదుపు తప్పిందని గుర్తించిన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సీట్లలో నుంచి నిలబడి పోల్స్ను గట్టిగా పట్టుకున్నారు. బస్సు గోడను ఢీకొట్టి ఆగిపోగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ప్రయాణికులు దూకుతున్న దృశ్యాలు కనిపించాయి. చివరగా బస్సు డ్రైవర్ తన 2 బ్యాగులను తీసుకొని వాహనం నుంచి బయటకు దూకాడు. ఇవన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కేవలం 52 నుంచి 55 సెకండ్లలోనే ఈ ఘోరం జరిగిపోయింది. మొదటి వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత దాదాపు 450 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలపై నుంచి బస్సు దూసుకువెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్పై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అతన్ని అరెస్ట్ చేశారు. డ్రైవర్కు అనుభవం లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. విచారణలో నిందితుడు సంజయ్ మోరే పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. తనకు సాధారణ బస్సు డ్రైవింగ్లో అనుభవం ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ బస్సును నడిపే ప్రావీణ్యం లేదని డ్రైవర్ చెప్పినట్టు తెలిసింది.